తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ అవసరము, ఓర్పు అవసరము. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపించండి. అవి మీకు ఉత్తరోత్తర ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కనబడుతోంది. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వ పరంగాను, ప్రైవేటు పరంగాను టెంపరరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసేవారికి ఈ రోజు పర్మనెంట్ అయ్యే అవకాశము, తద్వారా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద లావాదేవీలు కానీ, పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన ఒప్పందాలు కానీ, ఇలాంటివి ఏవి చెయ్యాలన్నా కానీ ఈ రోజు భేషైన రోజు. మీరు తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో సాంకేతికతను ఉపయోగించడం వల్ల, అంటే కొత్త టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మంచి పంటలు దిగుబడి చేసుకునే అవకాశము, తద్వారా లాభాలు పొందే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చలికాలానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయే తప్ప పెద్దగా ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కొంతమంది, అంటే ఈ రాశిలో ఉండే కొంతమందికి ప్రత్యేకమైన సూచన, మీ ఆహార వ్యవహార శైలిని మార్చుకోండి. చిత్ర పరిశ్రమ చూసినట్టయితే మీ ప్రయత్నాలకు మంచి గౌరవం లభిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపుతో పాటు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క వ్యూహాలు, మీ పథకాలు, మీ నాయకత్వ తాలూకా స్టైలు ప్రజలకి నచ్చి వారు మిమ్మల్ని అభిమానిస్తారు. అధిష్టానం కూడా మీ వ్యవహార శైలిని గమనించి మంచి పదవులు మీకు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ఆలోచనలను మెరుగుపరచండి. మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. జాగ్రత్తలు. ఆ పరంగా మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా, ఏదైనా ఉన్నవారు మార్చుకోవాలన్నా ఆ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు కానీ, ప్రదక్షిణలు కానీ, దానాలు కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి చక్కని శుభ సమయము. మీరు ఈ సమయాన్ని వినియోగించుకోండి. పరీక్షల్లో విజయం సాధిస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకి ఈరోజు అప్లికేషన్ ఫిల్ చేయండి. తప్పనిసరిగా మీకు పిలుపు వస్తుంది. ఉద్యోగస్తులకు సహచరులతో అనుకూలమైన సంబంధాలు కొనసాగిస్తారు. వారితో మంచిగా ఉండడం వల్ల ఉత్తరోత్తర మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కొత్తగా పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగా వస్తుంది. మీ యొక్క పంటలకు మంచి గిరాకీతో పెరగడంతో పాటు ధర కూడా పలిగే అవకాశము, లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసము ఒక ధ్యానం కానీ, లేదా మెడిటేషన్ కానీ, లేదా అంటే ఏదైనా మీకు నచ్చిన పని చేసినట్టయితే మానసిక ఉల్లాసం కలిగే అవకాశం కనపడుతోంది. చిత్ర పరిశ్రమ వాళ్ళకి అవకాశాలు అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క కృషి ఫలించి ప్రజలలో మీ పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్ట్స్ గుర్తించి విజయం లభించడంతో పాటు కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, ఉదయం పూట హనుమంతుడి ఆలయాన్ని దర్శనం చేయడంతో పాటు హనుమాన్ చాలీసాని పఠించడం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అనుకూలమైన సమయము, మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశంతో పాటుగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కొన్ని ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీ యొక్క గతంలో మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల మీకు ఉద్యోగాలు పోయే అవకాశము, ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశము, మీరు చేసిన కొన్ని తప్పిదాలు ఈ రోజు రిజల్ట్ పొందే అవకాశం కనపడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొంతమంది ఉద్యోగాలు కూడా పోయే అవకాశం కనపడుతోంది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, అంటే షార్ప్ ఐటమ్స్తో, యంత్రాలతో కానీ, షార్ప్ పనిముట్ల దగ్గర కానీ పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. శారీరక పరంగా అవ్వచ్చు, కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి.
అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ నాయకత్వాన్ని మెచ్చుకొని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం, తద్వారా అధిష్టానంలో మీకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీ యొక్క నైపుణ్యం వల్ల లేదా గతంలో మీరు ఉన్న క్రమశిక్షణకు, సిస్టమాటిక్ పద్ధతికి కొంతమంది మెచ్చుకొని మీకు మంచి అవకాశాలు ఇవ్వడంతో పాటు పారితోషికం కూడా పెంచుతారు. ఐటీ టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు మీ యొక్క టెక్నాలజీని ఎన్హాన్స్ చేసుకోండి, కొత్తవి నేర్చుకోండి. దీని ద్వారా కొత్త కంపెనీల యొక్క ఆఫర్స్ మీరు అందుకునే అవకాశం కనబడుతోంది. మీ యొక్క స్థానం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు ఈ రోజు కూడా దత్తాత్రేయుడి ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించండి, గురు పూజ చేసుకోండి. గురుగ్రహ సంబంధిత దానాలు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ చేసినట్టయితే గురు యొక్క అనుగ్రహంతో పాటు ఏవైనా అడ్డంకులు కానీ, ఆటంకాలు కానీ తీరిపోయే పరిస్థితి ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.